తిరుమలలో వాడింది నెయ్యా లేక నెయ్యి కాని నెయ్యా అన్నది తేల్చేందుకు ఏకసభ్య కమిషన్ రంగంలోకి దిగింది. ఒకవైపు పొలిటికల్ నేతల విమర్శలు ఉండనే ఉన్నాయి. మరి ఏకసభ్య కమిషన్లోనైనా నెయ్యి నెయ్యేనని తేలుతుందా లేదా? ఆంధ్రప్రదేశ్లో భారీ చర్చకు దారితీసిన తిరుమల లడ్డూ వ్యవహారం దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. నెయ్యి కల్తీపై సిట్, సిబిఐ తర్వాత ఇప్పుడు సింగిల్ మ్యాన్ కమిషన్ బరిలోకి దిగింది. నిజానిజాలను వెలికి తీయడానికి ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ ఇప్పుడు తిరుపతిలో విచారణ వేగవంతం చేసింది. తిరుపతి శ్రీ పద్మావతి రెస్ట్ హౌస్ ఎనెక్స్ భవనంలో కమిషన్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. టీటీడీ విభాగాల నుంచి రికార్డులు సేకరిస్తూ అధికారులు ఇచ్చిన వాంగ్మూలాలను నమోదు చేస్తూ విచారణ ముందుకు సాగుతోంది. 45 రోజుల గడువులో నివేదిక సమర్పించాల్సిన కమిషన్ ప్రస్తుతం నెయ్యి కొనుగోళ్లు, టెండర్ల ప్రక్రియ, సరఫరా సంస్థల అర్హతలు వంటి అంశాలను సవివరంగా పరిశీలిస్తోంది. ఈ వ్యవహారంలో నెయ్యి కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి లోపాలు జరిగాయన్న అంశంపై కమిషన్ దృష్టి కేంద్రీకరించింది. టెండర్ ప్రక్రియ ఎలా జరిగింది, ఎన్ని సంస్థలు పాల్గొన్నాయి, ఎంపిక ప్రమాణాలు ఏంటి అనే అంశాలను రికార్డుల ఆధారంగా పరిశీలిస్తున్నారు. విచారణలో భాగంగా టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం అధికారులు కమిషన్ ముందు హాజరయ్యారు. నెయ్యి కొనుగోళ్లకు సంబంధించిన ఫైళ్లు, టెండర్ పత్రాలు, సరఫరా ఒప్పందాలు కమిషన్కు సమర్పించారు. ముఖ్యంగా ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ ఉమాశంకర్ నెయ్యి కొనుగోళ్లకు సంబంధించిన పలు కీలక రికార్డులు కమిషన్ ముందుంచారు. ఇంజనీరింగ్ విభాగం, ఫైనాన్స్ విభాగం అధికారులు కూడా విచారణలో భాగమయ్యారు. లడ్డూ తయారీ కేంద్రాలకు నెయ్యి సరఫరా విధానం, నిల్వ విధానం, వినియోగ విధానం వంటి అంశాలపై కమిషన్ దృష్టి సారించింది. విచారణలో హాజరైన కొంతమంది అధికారుల నుంచి వాంగ్మూలాలను కమిషన్ నమోదు చేసింది. టెండర్ ప్రక్రియలో పాల్గొన్న సంస్థల వివరాలు, అర్హతా ప్రమాణాలు, గత సరఫరా రికార్డులు వంటి అంశాలపై వివరాలు సేకరించారు. కమిషన్ ప్రధానంగా 3 అంశాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మొదటిగా, నెయ్యి కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా జరిగిందా లేదా. రెండోది, సరఫరా సంస్థలు నాణ్యతా ప్రమాణాలను పాటించాయా లేదా. మూడోది, చెల్లింపుల ప్రక్రియలో ఎలాంటి లోపాలున్నాయి అన్నదానిపై ఆరా తీస్తోంది. ఫైనాన్స్ విభాగం అందించిన రికార్డుల్లో చెల్లింపుల వివరాల్ని కూడా కమిషన్ పరిశీలిస్తోంది. మరోవైపు టీటీడీలో ఇప్పుడు మరో కొత్త వివాదం తెరపైకొచ్చింది. గత వారం రోజులుగా టీటీడీలో నెయ్యి కొరత ఉందన్న ప్రచారం విస్తృతంగా కొనసాగుతోంది. ఇందాపూర్ డైరీ నుంచి తిరుపతికొస్తున్న నెయ్యి ట్యాంకర్ కడప జిల్లాలో బోల్తాపడ్డం కూడా నెయ్యి కొరతకు ఒక కారణమైతే ఇప్పుడిది రాజకీయంగానూ వివాదంగా మారింది. ఎప్పుడు కూడా ట్యాంకర్ బోల్తా పడలేదు. బహుశా భగవంతుడు కన్నెర్ర చేయటం మూలంగానే ఈ ఇందాపూరు, ఈ హెరిటేజీ, అది అక్రమ సక్రమ అన్యోన్య బాంధవ్య పరిణామం వాళ్ళు సమర్థనం చేసుకోవటము, ఎంతసేపు నెయ్యి కల్తీ 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 అని మా మీద ఆరోపణలు చేయటమే తప్ప ఆ నెయ్యిని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ప్రొక్యూర్ చేసుకోవాలి, దాన్ని స్టాక్ ఎట్లా ఉంచుకోవాలి, ఇలాంటి పూర్తిగా మర్చిపోయినారు. నెయ్యి కొరత ఉందన్న ప్రచారాన్ని టీటీడీ బోర్డు కొట్టిపారేసింది. నెయ్యి కావాల్సినంత ఉందని, వైసీపీ దుష్ప్రచారాలను నమ్మొద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది. ఇటు కూటమి నేతలు కూడా వైసీపీ ప్రచారాన్ని కొట్టిపడేశారు. నెయ్యి లేకుండా 5 రోజులు మీరు ప్రెస్ మీట్ పెట్టి 5 రోజులుగా రోజుకి 2-3 లక్షల లడ్లు లట్టిస్తున్నాము. కల్తీ నెయ్యి తెప్పించాం మేమేమైనా? నెయ్యి లాంటిది మీరు వాడినారే, నెయ్యి లాంటి నెయ్యి తెప్పించి వాడామా? లేదు కదా. నెయ్యితోనే ఉంది నిల్వ. ఎంత కావాలో నెయ్యి అంత నెయ్యి టీటీడీలో ఉంది. మాకు 3-4 కంపెనీలతో మాకు టైఅప్ ఉంది. ఒకటి మిస్ అయిన ఆ రోజు ఇమీడియట్లీ నెయ్యి తెచ్చుకున్నాం, సప్లై చేసాం. దానికి ఆయన బాధ ఏందో, అయ్యో నెయ్యి లేదు తిరుమలలో, నిర్మలలో నెయ్యి లేదు, వెంకటేశ్వర సాయంత్రం ప్రసాద్ బెటర్ ఏమో అని భ్రమలో మాట్లాడటం. ఓవైపు విచారణ, మరోవైపు నెయ్యి కొరతపై నేతల విమర్శనాస్త్రాలతో తిరుమల సెంట్రిక్ గా రాజకీయం సెగలు కక్కుతోంది.